ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం. ఈ మేషరాశి వాళ్ళకి అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఏమిటంటే, ఈ 31/5/2026 తోటి గురుడు వెళ్ళిపోతాడు. దోషప్రదమైనటువంటి గురుడు వెళ్ళిపోతాడు. అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. ఈ మే నెల వరకు కూడా పాపం వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఏ శుభకార్యానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకి అవ్వలేదు. కాబట్టి ఈ మే 31వ తారీఖుతో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ మే 31 దాటిన తర్వాత వాళ్ళు వివాహాది శుభ కార్యక్రమాలకి అన్నిటికీ కూడా వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఏలిన నాటి శని, ద్వాదశ శని, అంటే 12ంట ఉంటాడు శని అనమాట. 12ంట శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పనికి మారిన ఖర్చులు ఉంటాయి. మనం 10 రూపాయలతో అయిపోతుంది పని అని అనుకుంటే 100 రూపాయలు అవుతుంది. అదేవిధంగా పెళ్లి సంబంధాల విషయంలో కూడా మనకి చాలా సులువుగా అయిపోతుంది. 1,00,000 రూపాయలు పెళ్ళి అనుకుంటే 5 లక్షల రూపాయలు అవుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏది ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏళ్ళనాటి శనిలో ఉండగా పెళ్ళి అవుతుంది. పెళ్ళికి ఏళ్ళనాటి శనికి సంబంధం లేదు. ఖచ్చితంగా శనేశ్వరుడు వివాహాన్ని చేస్తాడు. కాబట్టి శని గురించి ఎవ్వరూ విచారించాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఖర్చులు మాత్రం విపరీతంగా అవుతాయి. మనం కళ్యాణ మండపం 2 లక్షలు అవుతుంది అనుకుంటాం, 4 లక్షలు అవుతుంది. పెళ్లి ఖర్చులని కూడా భోజనాలకి దానికి కూడా 5 లక్షలు అవుతుంది అనుకుంటాం, 10 లక్షలు అవుతుంది. ఆ విధంగా మనం అనుకున్నటువంటి అన్నీ కూడా ఎక్కువగా ఖర్చు అవుతాయి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుగురించి మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా వాళ్ళ చేత శనివారం రోజున శుభ్రంగా తిలదానం చేయించండి. తిలదానం ఎలా చేయాలంటే, ఒక 20 రూపాయలవి నల్లటి నువ్వులు తీసుకోండి, ఒక తమలపాకులు వేయండి, శుభ్రంగా వాటిని తడపండి. పొడి నువ్వులు దానం చేయకూడదు, తడి నువ్వులు. 1 కేజీ బియ్యం తీసుకోండి, ఆ బియ్యం ఒక పేపర్ ప్లేట్లో వేయండి. ఆ పేపర్ ప్లేట్ మీద ఈ తమలపాకు పెట్టండి, ఆ తమలపాకులో తడిపిన నువ్వులు పెట్టండి. అవకాశం ఉన్నంత వరకు కూడా శనివారం ఉదయం 6-7 మధ్యలో, అంటే శనీశ్వరుడు సంచరిస్తూ ఉంటాడు, శని హోర అంటారు. అవకాశం ఉంటే ఆ సమయంలో ఇవ్వండి. మిగతా సమయంలో ఇచ్చినప్పటికీ కూడా తప్పేమీ కాదు. అవకాశం ఉంటే ఆ సమయంలో ఇవ్వండి. ఏ విధంగా ఇవ్వాలి అంటే, ఇంట్లో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి మాసిపోయిన చిరిగిపోయిన బట్టలు కట్టుకుని, ఆ బట్టలతో స్నానం చేసి, ఆ బట్టలతోటే ఈ దానం ఇవ్వాలి. ఈ దానం ఇచ్చిన తరువాత వాళ్ళు వెంటనే ఆ బట్టలతోటే స్నానం చేసి వేరే బట్టలు మార్చుకుని ఆ బట్టలు అక్కడే విసర్జించేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ తర్వాత చక్కగా మధ్యాహ్నం భోజనం చేయొచ్చు, రాత్రి ఏదైనా పలహారం చేయాలి. ఈ విధంగా కనుక ఒక శనివారం నాడు చేసినట్లయితే వాళ్ళకి శీఘ్రమే వివాహం అవ్వడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఏలిన నాటి శని ఉంటుంది కాబట్టి, ద్వాదశ శని కాబట్టి, ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టకపోయినట్లయితే ఆ ద్రవ్యం అంతా కూడా మనం రూపాయి అవుతుంది అనుకున్నది 10 రూపాయలు అవుతుంది. అంచేత చాలా జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. రెండవది ఏంటంటే, ఈ మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటే సాక్షాత్తు బలమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా పోలీస్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇటువంటి బలమైన రంగాలకి కారకుడు కుజుడు. కుజుడు అనుకూలంగా ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే ఈ సంవత్సరం కాకపోయినా లైఫ్ లాంగ్ కూడా ఈ కుజగ్రహం వాళ్ళకి బలంగా ఉండాలి. కుజుడు
మేషంలో కానీ వృశ్చికంలో కానీ సంచరిస్తున్నటువంటి సమయంలో ఈ జాతకులందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నిరంతరం ఈ కుజగ్రహాన్ని ఆరాధించాలి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని బాగా చదువుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక మేక పోతుకి కూడా ఏదైనప్పటికీ కూడా ఆహారాన్ని పెట్టండి. కందిపప్పు కూడా కొద్దిగా పెట్టండి. అది కూడా ఒక రకమైనటువంటి లాభదాయకమైనటువంటి పని. అలాగే బ్రాహ్మణులకి సద్బ్రాహ్మణులకి చక్కగా 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజున దానం చేయండి. ఇది ఎప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా శుభ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అభివృద్ధిలోకి వెళ్ళడానికి మేషరాశి జాతకులకి అంతకంటే కూడా మంచి మార్గం ఏది కూడా లేదు. చాలా చక్కగా అన్ని రకాలుగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు ఇంకా కూడా మేము చాలా వరకు అందిస్తాం. శుభం.